హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. కర్ణుడి దిగ్విజయం. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా అయి దుర్యోధనుడు తన వారినందరినీ కలుసుకొని దుర్భరమైన అవమానంతో కుంగిపోతూ హస్తినాపురికి ప్రయాణమై దారిలో ఒక చెరువు ఉండే చోట మజిలీ చేశాడు. యుద్ధరంగం నుంచి పారిపోయిన కర్ణుడు ఆ మజిలీలో తిరిగి దుర్యోధనుణ్ణి చేరుకొని జరిగిన సంగతి ఎరుగక, దుర్యోధన, నీ పరాక్రమం ఎటువంటిదనాలి? ఆ గంధర్వులను జయించి ఇంటికి తిరిగిపోతున్నావా? వాళ్ళు ఉద్దండులు. వాళ్ళని తట్టుకోలేక నేను వికర్ణుడి రథం మీద పారిపోయి ఇంతసేపు ఎక్కడో దాగి ఉండి ఇప్పుడే వస్తున్నాను. నీ వంటి సూర్యుడు ప్రపంచంలో మరొకడు ఉండడు అన్నాడు ఉత్సాహంగా. కర్ణుడు ఇలా మెచ్చుకునేసరికి దుర్యోధనుడికి దుఃఖం ఆగలేదు. అతను వణుకుతున్న గొంతుతో జరిగినదంతా కర్ణుడికి చెప్పి, నేను యుద్ధంలో గెలిచిన కీర్తి వచ్చేది, చచ్చిన వీరస్వర్గం వచ్చేది. ఆ రెండూ జరగలేదు. రెంటికి చెడ్డ రేవడినయ్యాను. ఈ అవమానం మోసుకొని హస్తినాపురానికి తిరిగి వెళ్ళలేను. నా తండ్రికి ద్రోణ కృప అశ్వత్థాములకు నా మొహం చూపించలేను. వాళ్లతో జరిగినది చెప్పలేను. నాకసలు జీవితం మీద విరక్తి పుట్టింది. చచ్చిపోతాను. నేనిక్కడే ప్రాయోపవేశం చేస్తాను. మీరందరూ హస్తినాపురానికి వెళ్ళిరండి. దుశ్శాసనుడికి పట్టం కట్టి మీరందరూ ఉండి రాజ్యం ఏలించండి అంటూ తమ్ముణ్ణి కౌగిలించుకున్నాడు. ఆ ఇద్దరూ ఏడ్చారు. కర్ణుడు వారి ఏడుపు చూసి చిరాకు పడుతూ, మీరిద్దరూ దేనికని శోకాలు పెడుతున్నారు? ఏడ్చిన కొద్దీ మరింత ఏడుపే గాని మనశ్శాంతి రాదు. పాండవులు నిన్ను విడిపించారని నువ్వు ఎందుకు కుమిలిపోతున్నావు? నీ పౌరులుగా వారు నీకు సేవ చేయడం వారి ధర్మం. ఇందులో అవమానం ఏమున్నది? చచ్చిపోతానంటున్నావేంటి? ఈ మాట నీ సామంతులకు తెలిస్తే నిన్ను పిరికి పందగా జమకడతారు. పాండవులకున్నదంతా నువ్వు లాగేస్తే వాళ్ళు ప్రాయోపవేశం చేశారా? ఇలాంటి వెర్రి ఆలోచనలు మానుకో అన్నాడు. వెంటనే శకుని, నేను నీకు జూదంలో పాండవుల సర్వస్వము గెలిచిపెట్టినది అనుభవించకుండా ప్రాయోపవేశం చేస్తానంటావేంటి అన్నాడు. ఎవరి మాటలు దుర్యోధనుడి చెవికి ఎక్కటం లేదు. అతను దర్భలు పరుచుకొని నారబట్టలు కట్టి ప్రాయోపవేశం చేశాడు. దేవతలకు ఓడి పాతాళంలో నివాసం ఏర్పరచుకున్న దానవులకు దుర్యోధనుడి ప్రాయోపవేశ దీక్ష తెలిసింది. వారు దుర్యోధనుణ్ణి తమ వద్దకు తెప్పించుకోవటానికి గాను అగ్ని చేసి అథర్వవేద మంత్రాలు చదువుతూ పాలతో హోమం చేశారు. అప్పుడు ఆ అగ్ని నుంచి కృత్య అనే శక్తి ఒకతే ఆవులిస్తూ లేచి వచ్చి దానవుల ముందు నిలబడి, నా వల్ల మీకు ఏమి కావాలి అని అడిగింది. భూలోకంలో దుర్యోధనుడు ప్రాయోపవేశం చేసి ఉన్నాడు. అతన్ని ఈ పాతాళానికి తీసుకురా అని దానవులు కృత్యతో అన్నారు. కృత్య దుర్యోధనుణ్ణి పాతాళలోకానికి తెచ్చింది. దానవులు ఆ రాత్రి అంతా దుర్యోధనుణ్ణి తమ మధ్య ఉంచుకొని కబుర్లు చెప్పి, నీ సామంతులు మహాసూరులు, నువ్వు ఉత్తమ క్షత్రియుడివి, క్షత్రియ ధర్మం విడిచి ప్రాయోపవేశం చేశావేమిటి? ఇందువల్ల నీకు ఆత్మహత్య చేసుకున్న పాపం తప్ప ఇంకేమీ లభించదు. సుఖము కీర్తి కూడా దక్కవు. నీ శత్రువులు మాత్రం ఆనందిస్తారు. నిజం చెబుతున్నాము విను. ఈశ్వరుడి వరం పొంది వజ్ర సమానమైన నీ శరీర పైభాగాన్ని, లోకమాత వరం పొంది అందమైన నీ శరీరం దిగువ భాగాన్ని మేమే సృష్టించాము. నువ్వు సాధారణమైన మానవుడివి కాదు, దేవతామూర్తివి. యుద్ధంలో నీ పక్షాన పోరాడి నీ శత్రువులను వధించబోయే వారందరూ మా అంశతో పుట్టినవారే. నీ స్నేహితుడు కర్ణుడు నరకాసురుడి అంశ గలవాడు. అందుచేత నువ్వు విచారించకు అని అతని మనసుకు ఊరట కలిగించి పంపేశారు. కృత్య అతన్ని తిరిగి భూలోకానికి తెచ్చి దర్భశయ్య మీద పడుకోబెట్టి అదృశ్యమైంది. దుర్యోధనుడు నిద్ర లేచి రాత్రి జరిగినదంతా కల అనుకున్నాడు. దాన్ని గురించి అతను ఎవరికీ చెప్పలేదు. ఈసారి కర్ణుడు దుర్యోధనుడి మనసు తేలికగానే మార్చగలిగాడు. అతను తన పరివారాన్ని వెంటబెట్టుకుని వైభవంగా హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు. నిండు సభలో భీష్ముడు దుర్యోధనుడితో, వద్దంటే వినక ఘోషయాత్ర వెళ్లి పరాభవం పొందావు. ధర్మరాజు నీ మానం కాపాడి నీ పట్ల ఉదారంగా ప్రవర్తించాడు. కర్ణుడి మాటలు నమ్మి నువ్వు అలాంటి వాడితో వైర్యం పెట్టుకున్నావు. నువ్వు స్నేహితుడనుకునే ఈ కర్ణుడు నిన్ను గంధర్వ పాలపెట్టి తాను యుద్ధరంగం నుంచి పారిపోయాడు. ఇప్పటికైనా పాండవులతో స్నేహం చేసుకుని వంశాన్ని కాపాడు అన్నాడు.
దుర్యోధనుడు పక్క పక్క నవ్వి కర్ణ శకుని దుశ్శాసనలతో సభ నుంచి వెళ్లిపోయాడు. భీష్ముడి మాటలు కర్ణుడికి తలవంపు కలిగించాయి. అతను దుర్యోధనుడితో, రాజా, నాకు సేన ఇవ్వు. భీమ, అర్జున, నకుల, సహదేవులు నలుగురు కలిసి జయించిన దేశాలన్నింటినీ నేనొక్కడిని జయించి నీకిస్తాను. ఈ ముసలి భీష్ముడు నన్నింత తేలికగా చూడడు అన్నాడు. దుర్యోధనుడు సమ్మతించాడు. కర్ణుడు సేనతో బయలుదేరి మొట్టమొదటగా ద్రుపదుణ్ణే ఓడించి కప్పం పుచ్చుకున్నాడు. తర్వాత అతను ఉత్తరంగా వెళ్లి అంగ, వంగ, కళింగ, మగధ, మత్స్య, కోసల మొదలైన దేశాల రాజులను ఓడించి అందరి వద్ద కప్పాలు పుచ్చుకున్నాడు. తర్వాత కర్ణుడు దక్షిణ జైత్రయాత్ర చేసి చాలా రాజులను ఓడించాడు. కుండీ నగర రాజైన రుక్మి లాంటి వాళ్ళు కర్ణుడితో యుద్ధం చెయ్యకుండా స్నేహం చేశారు. ఇలా దిగ్విజయం చేసి ధనంతో కర్ణుడు కొంతకాలానికి హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. దుర్యోధనుడు కర్ణుణ్ణి అభినందించి, భీష్ముడు, ద్రోణుడు, బాహ్లీకుడు మొదలైన వీరులు ఎందరుండి కూడా నువ్వు చేసిన సహాయం నాకు ఎవరూ చేయలేకపోయారు. ఈ లోకంలో నీకు సమానులైన వారు ఎవరూ లేరు అన్నాడు. కర్ణుడు దిగ్విజయం చేశాడు గనక తాను కూడా రాజసూయం చేయాలని బుద్ధి పుట్టింది దుర్యోధనుడికి. అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేసి ఋద్విజులను పిలిచి తన చేత రాజసూయం చేయించమని అతను వారిని కోరాడు. కాని ఋద్విజులు అందుకు అభ్యంతరాలు చెబుతూ, పాండవులను జయించి గాని రాజసూయం చేయటానికి వీలు లేదు. అదీ కాక నీ తండ్రి బతికి ఉన్నాడు. ఆయన బతికి ఉండగా నీకు చక్రవర్తి అయ్యే అర్హత లేదు. రాజసూయంతో సమానమైనది వైష్ణవమనే మరొక యజ్ఞం ఉన్నది. కావాలంటే ఆ యజ్ఞం చేయవచ్చు అన్నారు. దుర్యోధనుడు ఈ మాట తన తమ్ములకు కర్ణ శకునులకు చెబితే వాళ్ళు ఋత్విజులు చెప్పినట్టే చెయ్యమని సలహా ఇచ్చారు. యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లన్నీ జరిగాయి. నగరం వెలుపల యజ్ఞశాల నిర్మించారు. ద్వైతవనంలో ఉన్న పాండవులను యజ్ఞానికి ఆహ్వానించడానికి దుర్యోధనుడు దూతను పంపాడు. ధర్మరాజు ఆ దూతతో, దుర్యోధనుడు యజ్ఞం చేయటం గొప్ప విషయం. మాకు కూడా వచ్చి యజ్ఞం చూడాలనే ఉన్నది. కాని మేమిప్పుడు హస్తినాపురానికి వస్తే మా వనవాస దీక్ష భంగమవుతుంది కనుక మేము రాలేము అన్నాడు. ఆ దూతతో భీముడు, మా అరణ్యవాసము, అజ్ఞాతవాసము పూర్తి అయ్యాక మా ధర్మరాజు దుర్యోధనుణ్ణి, అతని తమ్ముళ్లు బలి పశువులుగా పెట్టి శాస్త్రాలతో గొప్ప యజ్ఞం చేయబోతాడు. ఆ యజ్ఞానికి నేను తప్పక వస్తానని దుర్యోధనుడితో చెప్పు అన్నాడు. దుర్యోధనుడి వైష్ణవ యజ్ఞం విజయవంతంగా జరిగి పూర్తి అయింది. కర్ణుడు దుర్యోధనుడిని అభినందిస్తూ, వచ్చే యుద్ధంలో నేను పాండవులను చంపి నీ చేత రాజసూయం చేయిస్తాను, చూస్తూ ఉండు అన్నాడు. అక్కడ పాండవులు ద్వైతవనంలో చాలా కాలం ఉండడం చేత వారు వేటాడిన కారణంగా మృగాల సంఖ్య బాగా క్షీణించిపోయింది. అందుచేత ధర్మరాజు తన తమ్ములతో సహా తిరిగి కామ్యకవనం చేరాడు. అక్కడ వారు పళ్ళు, కాయలు, దుంపలు తిని చాలా వరకు వాటితోనే పొట్ట పోసుకుంటూ కాలక్షేపం చేశారు. వాళ్ల వనవాసం 11 ముగిసింది. ధర్మరాజుకు చాలా బాధగా ఉండేది. తాను జూదం ఆడకుండా ఉంటే తనకు, తన తమ్ములకు, ద్రౌపదికి ఈ దుర్భరమైన కష్టాలు రాకపోను. ముందు రాబోయేది తలుచుకున్నా బాధగానే ఉండేది. కర్ణుడు పాండవులందరినీ యుద్ధంలో చంపుతానని దుర్యోధనుడికి మాట ఇచ్చాడు. ఇలాంటి మనోవేదనలతో ధర్మరాజుకు రాత్రివేళ నిద్ర కూడా పట్టేది కాదు. పాండవులు కామ్యకవనంలో ఉండగా ఒకసారి వ్యాసుడు వారిని చూడడానికి వచ్చి వారు కృషించి ఉండడం చూసి బాధపడి వారికి ఉపశమనం కలిగించే మాటలు చెప్పి 13 ఏళ్ల నియమాలు పూర్తి కాగానే పాండవులకు తిరిగి రాజ్యప్రాప్తి కలుగుతుందని ధైర్యం చెప్పి వెళ్లిపోయాడు. పాండవులు ఈ విధంగా అరణ్యంలో అలమటిస్తూ ఉండగా దుర్యోధనుడు, కర్ణుడు, శకుని వారిని ఎలా బాధలకు గురి చెయ్యాలా అని ఆలోచనలు చేస్తూ వచ్చారు. ఆ సమయంలో దూర్వాస మహాముని తన 10,000 మంది శిష్యులతో హస్తినాపురానికి వచ్చాడు. దూర్వాసుడు మహాకోపిష్టి. ఆయనకు జరిగే ఆతిథ్యంలో ఏ మాత్రం లోపం వచ్చినా శపించేస్తాడు. అందుకని దుర్యోధనుడు, అతని తమ్ములు ఆ మునికి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవలు చేసి వినయ విధేయతలతో నడుచుకున్నారు. దుర్యోధనుడికి దూర్వాసుడు అనేక రకాల పరీక్షలు పెట్టాడు. రాజా, నాకు ఆకలిగా ఉన్నది,
వేగంగా భోజనం సిద్ధం చేయించు, స్నానం చేసి వస్తాను అని దూర్వాసుడు వెళ్లిపోయి ఎంతవరకు వచ్చేవాడు కాడు. ఆలస్యంగా వచ్చి ఆకలి లేదు అనేవాడు. ఒకసారి అర్ధరాత్రి వేళ లేచి మా అందరికీ ఆకలిగా ఉన్నది అనేవాడు. తీరా అన్నం వడ్డిస్తే ఆకలి లేదు అనేవాడు. ఒక్కోసారి ఛీ ఇదేం భోజనం అని తిట్టి తినడం మానేసేవాడు. ఇలా ఎన్ని తిప్పలు పెట్టినా దుర్యోధనుడు ఓర్పుగా అన్నింటినీ సహించి సేవలు చేయటం చూసి దూర్వాసుడు సంతోషించి, రాజా, నీ పరిచర్యలకు సంతోషించాను, నీకు ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు. దూర్వాసుడు శపించనందుకు దుర్యోధనుడు ఎంతగానో సంతోషించి శకుని, కర్ణ, దుశ్శాసనులతో సంప్రదించి దూర్వాసుడితో, స్వామి, ధర్మపరాత్ముడైన ధర్మరాజు అరణ్యంలో ఉన్నాడు. ఆయన వెంట ఆయన తమ్ములు, భార్య, అనేక మంది బ్రాహ్మణులు ఉన్నారు. ద్రౌపది వారికి అందరికీ భోజనాలు పెట్టి తాను తిని పడుకుని ఉన్న సమయంలో మీరు మీ శిష్యగణంతో అక్కడికి వెళ్లి ఆతిథ్యం అడగాలి. ఇదే నేను మీ నుంచి కోరుకునేవారం అన్నాడు. దూర్వాసుడు అందుకు సమ్మతించి తన శిష్యులతో సహా కామ్యక వనానికి బయలుదేరాడు. దుర్యోధనుడి సంతోషానికి మేరలేదు. పాండవులు దూర్వాసుడికి ఆగ్రహం తెప్పించి ఆయన శాపానికి గురి అయి నాశనమైపోతారు. ఇంతకాలానికి మన కోరిక తీరుతుంది అని కర్ణుడు దుర్యోధనుడితో అన్నాడు. శకుని, దుశ్శాసనులు సంతోషించారు. కామ్యక వనంలో ఒకనాడు ద్రౌపది తన భర్తలకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను కూడా తిని పడుకున్నది. ఆ సమయంలో వారి ఆశ్రమానికి దూర్వాసుడు తన 10,000 శిష్యులతో వచ్చి చేరాడు. ధర్మరాజు తన తమ్ములతో సహా దూర్వాసుడికి ఎదురు వెళ్లి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాలతో పూజించి ఆయన పాదాలకు నమస్కరించి, మహాత్మా, తమరు తమ శిష్యులతో సహా మా ఆతిథ్యం స్వీకరించాలి అన్నాడు. ఈ మహారణ్యంలో ఉంటున్నవాడు తనకు తన శిష్యులు 10,000 మందికి ఎలా భోజనం పెడతాడా అన్న ఆలోచన లేకుండా దూర్వాసుడు ధర్మరాజు ఆతిథ్యం స్వీకరించటానికి ఒప్పుకొని తన శిష్యులతో సహా స్నానం చేసి రావటానికి గంగా నదికి వెళ్లాడు. ఇంతమందికి ఎలా భోజనం పెట్టాలో ద్రౌపదికి అర్థం కాలేదు. ఆమెకు ఇంకొక దారి కనిపించక కృష్ణుణ్ణి ధ్యానించింది. మహాభారతం చందమామ కథలు తదుపరి భాగం సైంధవుడి పరాభవం. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.